హాయ్! నేను మీ వంశీ రానాని. మీరు కనుక బెస్ట్ ల్యాప్‌టాప్ అండర్ 60,000లో చూస్తుంటే, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. త్వరగా కొనాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతది. యాక్చువల్‌గా 2026 రాగానే ల్యాప్‌టాప్ ప్రైజెస్ అన్నీ పెరిగిపోయాయి. 50,000 నుండి 55,000 అయ్యాయి. 60,000 నుండి 65,000 అయ్యాయి. అన్నీ పెరిగిపోయాయి. బికాజ్ ఆఫ్ ర్యామ్ స్టోరేజెస్ వల్ల మీకు ఇప్పుడు 60,000లో ఎక్కువ ల్యాప్‌టాప్స్ లేవు. ఈ ల్యాప్‌టాప్ మాత్రమే ఉంది. వీలైనంత వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి బ్రాండ్ ఏమి అవసరం లేదు. ఓన్లీ పర్ఫార్మెన్స్, బ్రాండ్ కాదు. ప్రాపర్ ఆల్ రౌండర్ ల్యాప్‌టాప్ కావాలి అనుకుంటే దీన్ని కన్సిడర్ చేయండి. ఆల్ రౌండర్ అంటే మంచి డిస్‌ప్లే ఉండాలి, మంచి బిల్డ్ క్వాలిటీ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ బ్యాటరీ బ్యాకప్ ఉండాలి. ఈ 4 ఉన్న ల్యాప్‌టాప్ అండర్ 60,000లో ఒకే ఒక్క ల్యాప్‌టాప్ ఉంది. మోటరోలా. మోటో బుక్ 60 ప్రో. ఇక్కడ ఏంట్రా ప్రాబ్లమ్ అంటే బ్రాండింగ్. మోటరోలా అంటారు. బ్రాండింగ్ పక్కన పెడితే మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. మోటరోలా బ్రాండింగ్ అంటే తక్కువ అంచనా వేయకండి. మోటరోలా సర్వీస్ నెట్వర్క్ వచ్చేసి లెనోవో వాళ్ళవే. సర్వీస్‌లో కూడా ఇష్యూస్ లేదు. మోటరోలా 60 ఉంటుంది, 60 ప్రో ఉంటుంది. ఎవ్రీథింగ్ సేమ్. జస్ట్ ప్రాసెసర్ డిఫరెంట్. ఇందులో హెచ్ సీరీస్ ప్రాసెసర్ ఉంటుంది. అందులో కోర్ సీరీస్ ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో అల్ట్రా సీరీస్ ప్రాసెసర్‌లు ఉంటాయి. అంతే. ప్రైస్ వచ్చేసి 59,000 ఉంది కార్డ్ ఆఫర్స్‌తో. ఆఫర్ చెక్ చేసుకోండి ఒకసారి. ఫ్లిప్‌కార్ట్‌లో కార్డ్ లేకపోతే మీ ఫ్రెండ్ దగ్గరైనా తీసుకొని ఆ ప్రైస్ రేంజ్‌లో ఎక్సలెంట్ ల్యాప్‌టాప్ అండర్ 60,000లో దీన్ని బీట్ చేసే ల్యాప్‌టాపే లేదు. ల్యాప్‌టాప్ వచ్చేసి ఫుల్లీ మెటల్ బాడీతో వస్తుంది. ఇక్కడ కూడా ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది ఉండదు. ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీని యూజ్ చేశారు. చూడటానికి అట్రాక్టివ్‌గా ఉంటుంది. డిజైన్ బాగుంది. యూజ్ చేసేటప్పుడు ప్రీమియంగా ఉంటుంది. స్లిమ్ రిజిల్‌తో వస్తుంది. మేజర్‌గా ఇష్యూస్ అయితే ఏమీ లేవు. 1.4 కేజెస్ వెయిట్‌తో అయితే వస్తుంది. ఈజీ టు క్యారీ. ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. డిజైన్‌లో కాంప్రమైజ్ అవ్వలేదు. బిల్డ్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. డిజైన్ వచ్చేసి 2.8K రెజల్యూషన్‌తో వస్తుంది. ఓఎల్‌డి డిస్‌ప్లే యూజ్ చేశారు. 1000 పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ ఉంటుంది. ఎవ్రీథింగ్ బాగుంది. ల్యాప్‌టాప్‌లో 100% డీసీపీఐ 3 కలర్‌తో వస్తుంది. మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ చేసుకోవచ్చు. హెచ్‌డిఆర్ 1100తో వస్తుంది. ఇది నార్మల్‌గా అన్నిట్లో దొరకదు. 1100ది. హెచ్‌డిఆర్ 500 బేసిక్‌గా మోస్ట్ ఆఫ్ ది ల్యాప్‌టాప్స్‌లో ఉంటది. బట్ ఇది 1100తో వస్తుంది. మంచి విషయం. ఓవరాల్‌గా బెస్ట్ డిస్‌ప్లే. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225H అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకి 14 క్రోర్స్ 14 థ్రెడ్స్‌తో ఉంటాయి. అప్ టు 4.9 గిగాహెచ్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ర్యామ్ విషయానికొస్తే 16 జీబీ DDR5ని యూజ్ చేశారు. 5600 మెగాహెచ్ స్పీడ్ ఉంటుంది. దీంతో పాటు 512 జీబీ ర్యామ్ జెన్ 4 ఎస్ఎస్డిని యూజ్ చేశారు. ఇంకా రియల్ టైం విషయానికి వస్తే అండర్ 60,000లో దీన్ని బీట్ చేసే పర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్‌టాప్ అయితే లేదు. మొన్నటి వరకు యాసిస్ బుక్ 16 ఉండేది. సేమ్ అల్ట్రా 225తో వచ్చేది. ఇప్పుడు వచ్చేసి 68,000 అబోవ్ ఉంది. మెటల్ బిల్డ్ క్వాలిటీ అయితే రాదు. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది. క్వాలిటీ డిస్‌ప్లేలో కాస్త కాంప్రమైజ్ ఉంది. ఇవన్నీ కన్సిడర్ చేస్తే అండర్ 60,000లో మోటరోలా ల్యాప్‌టాప్‌ని కన్సిడర్ చేయొచ్చు. దీనిలో బ్యాటరీ బ్యాకప్ యూట్యూబ్ చూస్తే 6 అవర్స్ వస్తది. మల్టీ టాస్కింగ్ చేస్తే 4 అవర్స్ వస్తది. బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఇంప్రూవ్ చేసుంటే బావుండేది. వాల్యూ ఫర్ మనీ ల్యాప్‌టాప్ అని చెప్పొచ్చు. సో, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.